హాయ్ గైస్, ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాం. ఈ రోజు నుంచి మనం తిరుమల తిరుపతి అనే సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్లో భాగంగా మనం తిరుమల కొండకి ఎలా చేరుకోవాలి, అలాగే తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి ఈ సిరీస్లో వీడియోస్ చేయబోతున్నాం. ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశగంగ ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆకాశగంగ తీర్థంలో నీరు ఈ రాళ్లలో నుంచి 365 రోజులు వస్తూనే ఉంటుంది. ఈ ఆకాశగంగలో నుంచి వచ్చే నీటినే తిరుమల శ్రీవారి అభిషేకానికి వాడుతారు. కానీ ఇప్పటికీ కూడా ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందన్న విషయం ఎవరికీ కూడా తెలియదు. తిరుమల పుణ్యక్షేత్రం మందు గల ఆకాశగంగ ఎంతో పవిత్రమైనది. ఇక్కడ నీటిని సకల పాపాలను పారద్రోలే శక్తి ఉంది. అందుకే తిరుమల వెళ్ళిన భక్తులు ఆకాశగంగ తీర్థం తీసుకొని తమ పాపాలను శుద్ధి చేసుకుంటారు. ఈ పవిత్ర తీర్థం పుట్టుక వెనుక ఒక మహిమాన్వితమైన కథ ఉంది. తిరుమల నంబి అనే గొప్ప భక్తుడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజు పాప వినాశనం నుంచి నీటిని తీసుకువెళ్ళి స్వామివారికి అభిషేకం చేసేవాడు. పాప వినాశన తీర్థం సుమారు శ్రీవారి ఆలయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ప్రతిరోజు తిరుమల నంబివారు ఈ అడవి ప్రాంతంలో 7 కిలోమీటర్లు ప్రయాణం చేసి స్వామివారి అభిషేకానికి నీరు తీసుకువెళ్ళేవారు. అయితే తిరుమల శ్రీవారు తన భక్తుల బాధని చూడలేక తిరుమల నంబికి సాయం చేయాలనుకున్నారు. ఒకరోజు నంబి తన కుండను నీటితో నింపి స్వామి సన్నిధికి తీసుకువెళ్లే మార్గంలో ఒక వేటగాడిని కలుసుకున్నారు. అతను నంబిని దాహంగా ఉందని నీళ్లు ఇవ్వమని అడిగాడు. నంబి అప్పుడు ఇది స్వామి అభిషేక జలం, ఇది మీకు ఇవ్వటం సాధ్యం కాదు అని చెప్పాడు. వేటగాడి రూపంలో ఉన్న స్వామి దాహం తీర్చడం పెద్ద పుణ్యం, నీరున్నప్పుడు ఇవ్వకపోవటం పాపమని నంబిని ఒత్తిడి చేశాడు. అప్పుడు నంబి స్వామివారికి తీసుకెళ్లిన నీళ్లు ఇవ్వటం న్యాయం కాదు, మీరు స్వామిని ప్రార్థించండి, ఆయనే మీ దాహం తీరుస్తాడు అని చెప్పాడు. అప్పుడు వేటగాడి రూపంలో ఉన్న స్వామి, నువ్వు నీరిచ్చి దాహం తీర్చడం మీ సేవ, మీరు అందించకపోతే నేను స్వయంగా నీ కొండలోని నీటిని తాగుతాను అని చెప్పి తన బాణం తిప్పి నంబిని తీసుకువెళ్తున్న కుండకి సంధించాడు. కుండకు చిల్లుపడి అందులో నీరు మొత్తం నేలపాయులైంది. నంబి ఎంతో బాధపడ్డాడు. అప్పుడు స్వామి తన అసలు రూపంలోకి మారి, నంబి నీ జలం ఇక్కడే ఉంది, దీనిని తాగడం ద్వారా భక్తులు పాపాలను పాలదొలుకుంటారు అని చెప్పారు. స్వామి నంబిని తీసుకొని 2 అడుగులు ముందుకు వెళ్ళి బాణంతో కొండను కొట్టారు. ఆ కొండ నుంచి పొంగిన జలధార ఆకాశగంగగా మారింది. స్వామివారు తిరుమల నంబికి, ఇక నీవు ఇక్కడి నుంచే నా అభిషేకానికి నీరు తీసుకురమ్మని చెప్పి మాయమైపోయారు. ఈ విధంగా ఆకాశగంగ తీర్థం పుట్టింది. ఈ ఆకాశగంగ నుంచి వచ్చే నీటినే తిరుమల శ్రీవారి అభిషేకానికి ఇప్పటికీ వాడుతున్నారు. ఇది తిరుమలలో అత్యంత పవిత్రమైన నీరు. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రదేశం నుంచే తిరుమల శ్రీవారు వేటగాడి రూపంలో బాణంతో ఈ కొండను కొట్టగా ఈ ఆకాశగంగ తీర్థం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆకాశగంగ తీర్థం 365 రోజులు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడి నుంచి నీరు ప్రతిరోజు స్వామివారి ఆలయానికి తీసుకువెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తారు.